శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. క్రూరగ్రహాలు ముఖ్యంగా జాతకుని పైన చాలా ప్రభావం చూపిస్తాయి. వాటి యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే అందులో శని 2.5 సంవత్సరాలు కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు. కాబట్టి శని యొక్క ప్రభావము జాతకుడి పైన చాలా ఉంటుంది. అయితే ఈ శని ముఖ్యంగా రుజుమార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు, అస్తంగతత్వాన్ని పొందినప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విభిన్న కోణాలలో మనం చూసినట్టయితే ఈ సంవత్సరము శని 29 మార్చి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు. మీనరాశిలో ప్రవేశించి 2.5 సంవత్సరాలు అంటే సుమారుగా 3 జూన్ 2027 వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో మధ్యన వక్రిస్తున్నాడు. అంటే రుజుమార్గంలో ప్రయాణిస్తున్నటువంటి గ్రహ దాని యొక్క ప్రభావం విభిన్నంగా ఉంటుంది. వక్రత్వాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి గ్రహ యొక్క ప్రభావం కూడాను విభిన్నంగా ఉంటుంది. ఆ విధంగా మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము 13 జూలై 2025 రోజున ఉదయం 9:30 వక్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వక్ర మార్గంలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటున్నాడు? 28 నవంబర్ 2025 ఉదయం 9:15 వరకు ఈ వక్రత్వాన్ని పొంది ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ముఖ్యంగా ఈ సమయంలో అంటే 13 జూలై 2025 నుండి 28 నవంబర్ 2025 మధ్య కాలంలో అంటే శనేశ్వరుడు వక్ర మార్గాన్ని పొంది ప్రయాణిస్తున్నటువంటి సమయం లోపల ఈ రాశులలో జన్మించినటువంటి వారికి, ముఖ్యంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మామూలుగా రుజుమార్గంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో, వక్రించినప్పుడు అలాంటివే ఇస్తాడా, ఏమైనా దానికి విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించి తెలుసుకుందాం. అయితే ఈ వక్రిస్తున్నటువంటి సమయం లోపల శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. 18 ఆగస్టు 2025 రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరము 3 అక్టోబర్ 2025 రోజున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వక్రిస్తున్నటువంటి సమయం లోపల ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర అంటే ఉత్తరాభాద్ర 2వ పాదము, ఉత్తరాభాద్ర 1వ పాదము, మళ్ళీ పూర్వభాద్ర 4వ పాదములోకి ప్రయాణించి ఈ విధంగా సంచరిస్తున్నాడు వక్రగతి లోపల. అయితే ఈ సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్టయితే మీనరాశి వారికి శని వక్రించినటువంటి సమయం లోపల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు శని మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది మీనరాశి వారికి. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఈ సంవత్సరము 13 జూలై నుండి 28 నవంబర్ వరకు వక్రత్వాన్ని పొందుతున్నాడు. అంటే వక్రిస్తున్నాడు. వక్రించినటువంటి గ్రహకు సహజంగా బలము ఉండదు కనుక దుష్ప్రభావాన్ని కూడాను ఇవ్వడానికి అంత శక్తి సామర్థ్యాలు ఆ శనికి ఉండవు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితాలను ఇస్తాడు. ఆ ద్వాదశ స్థానం కూడాను మీనరాశి వారికి ప్రతికూలమే గనక ఈ మొత్తం ఈ వక్రించినటువంటి సమయం కానివ్వండి, రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయం కానివ్వండి, మీనరాశి వారికి కొంత ప్రతికూలంగానే ఉంటుంది కనుక మీనరాశి వారు శని ప్రభావానికి బాగా లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వక్రిస్తున్నటువంటి సమయం మీనరాశి జన్మస్థానంలో శని సంచరిస్తున్నాడు. జన్మస్థానం ముఖ్యంగా శరీరం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు.
తద్వారా ఒక భయము, ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వక్రించినటువంటి సమయంలో ఈ భయము నుండి కొంత మీరు దూరం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ భయము ఏదైతే ఈ 13 జూలై కంటే ముందు ఉండిందో ఆ భయము, భ్రాంతి ఇవన్నీ కూడాను 13 జూలై తర్వాత కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడాను మనకేంటి, ద్వాదశ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది. ద్వాదశ స్థానం యొక్క ప్రభావము దేనిపైన ఉంటుంది? అనవసరమైనటువంటి ఖర్చులు, కోర్టు కేసులు, తర్వాత కొన్ని విషయాలను మనము వదులుకోవలసి రావడము, కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడము, వ్యయస్థానం, ఖర్చులు, తర్వాత మనం ఫైన్స్ కట్టడము, ఇలాంటివి ఎక్కువగా మనకు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ శని ప్రభావం మూలకంగా ప్రయాణాలు కొంత మనకు జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో ఆటంకాలు, అనర్థము, అనారోగ్య సమస్యలు, వాటి మూలకంగా వృధా ఖర్చులు, అలసట, ఆత్మీయుల మూలకంగా ఇబ్బందులు, బంధువులతో కలహాలు, ప్రారంభించినటువంటి పనులు ముందుకు సాగకపోవడము, మధ్యలో ఆగిపోవడము, వృధా ఖర్చులు, ఆలోచించకుండా పనులు చేయడం మూలకంగా మనకు స్థిరమైనటువంటి రాబడి లేకపోవడము, హెచ్చుతగ్గులు, రావాల్సినటువంటి డబ్బు వచ్చినప్పటికీ అది వృధా ఖర్చు అయిపోవడము, ఇక నలుగురిలో ఉన్నటువంటి పేరు మట్టుకు కొంత మీకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో ఏంటంటే జన్మస్థానంలో వక్రిస్తున్నాడు కాబట్టి జన్మస్థానంలో వక్రించినటువంటి ఆ శని యొక్క ప్రభావము మూలకంగా మీకు ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు కొంతవరకు కలిసి వస్తుంది. తద్వారా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వక్రించినటువంటి సమయం లోపల అర్ధాష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ఆ గురువు యొక్క ప్రభావం మట్టుకు ఉంది. అంటే గురువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ, దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి గురువు యొక్క దృష్టి అష్టమ స్థానం పైన ఉంది. కనుక ఆకస్మికంగా మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తినా కూడాను మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆ గురువు మిమ్మల్ని కాపాడతాడు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది. ఇక దశమ స్థానం పైన కూడాను గురు దృష్టి ఉంది. చేసేటువంటి పనులపైన కూడాను గురువు యొక్క అనుకూలత కొంతవరకు కనబడుతుంది. అయితే ఖర్చులు మట్టుకు ఉంటాయి. ఖర్చులు తప్పవు. ఈ సమయం లోపల అన్ని విధాలుగా మీరు కొంత ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే వృధా ఖర్చులు ఉన్నాయి, మనం ఏం చేసుకోవాలి? రెండు మార్గాలు. ఒకటి ఖర్చులను నియంత్రించుకోవడము, రెండవది ఆదాయ మార్గాలను మనం అన్వేషించి ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఉపాయం చేయడము. ఈ రెండు మీరు చేసినట్టయితే ఈ మీనరాశి వారికి శని వక్రిస్తూ ఉన్నటువంటి సమయం లోపల కూడాను కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శని వక్రిస్తున్నటువంటి సమయంలో కలిగేటువంటి గోచార ఫలితాలను చూసినట్టయితే వాటికి కొన్ని పరిహారాలు చేసుకోవడము చాలా అవసరం. పరిహారాలు అనేటప్పటికీ మనకు రెండు విధాలుగా శాస్త్రం చెప్తుంది. ఒకటి మనం చేసుకోవాలి. అంటే స్వయంగా శని ప్రభావము ఏ ఏ స్థానాలపై ఉంది, మనం ఎలాంటి రెక్టిఫికేషన్స్ మనం తీసుకోవాలి. ద్వాదశ స్థానంలో ఉన్నాడు, వృధా ఖర్చులు పెట్టిస్తాడు. జన్మస్థానంలో ఉన్నాడు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఇస్తాడు. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాడు. అష్టమ స్థానంలో ఉన్నాడు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను ఇస్తాడు. ఇలాంటివి మనము గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, దుష్ప్రభావాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాలపైన మనం మనసు నిలిపి ఖర్చులను తగ్గించుకోవడము, ప్రశాంతత కొరకు మనం ఏం చేయాలి, అనవసరమైనటువంటి ఆలోచనలను మనసులోకి రాకుండా చూసుకోవడము, ఆకస్మికమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి వెల్ ప్రిపేర్డ్గా మనము పనులు ప్రారంభించాలి.
అంటే ప్రారంభించేటువంటి పనులలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి? మనం బ్లైండ్గా ఆ పనిని ప్రారంభించినప్పుడు. కనుక ఆ పని గురించి మనము వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, కూలంకషంగా ఆలోచించాలి. ఇక ముఖ్యంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థానము 1వ స్థానం. ఈ 1వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా భయభ్రాంతులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనము ఏం చేయాలనేటువంటి మార్గాన్ని మనము వెతుక్కోవాలి. ఇది మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు. రెండవది, ఇవి చేస్తూనే మనకు అందనటువంటివి కూడాను చాలా ఉంటాయి. మనిషి యొక్క ఆలోచనలకు, బుద్ధి జ్ఞానానికి అందనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉంటాయి ప్రపంచంలో. వాటి నుండి మనము విముక్తులు కావడానికి, రెక్టిఫై కావడానికి, వాటిని మనము ఒక సరైన మార్గంలో మనం చేసుకోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవాలి. అందులో భాగంగా శనైశ్వరుడికి ముఖ్యంగా మనం ఏం చేయాలి? ప్రథమతః దానాదులు, అంటే దానము. ఎలాంటి దానం ఇవ్వాలి? నల్లటి వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక ఇనుప ముక్క, నువ్వుల నూనె, ఇవి దానంగా ఇవ్వండి. ఇది సామాన్యంగా అందరూ కూడాను, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడాను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, దానం చేయండి. తర్వాత శనేశ్వరుడి విగ్రహం పైన నువ్వుల నూనె పోసి అభిషేకం చేయండి. ఇక మూడవది, ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా శని ముఖ్యంగా అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు మీ లోపల. అధైర్యానికి కారకుడు, భయాందోళనకు కారకుడు. ఎందుకయ్యానంటే మనకి ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉంటాయి. శని బాగలేనప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి, రావాల్సినటువంటి డబ్బు రాదు. తద్వారా ఏమవుతుంది? మనిషి లోపల భయము ఆవహిస్తుంది. కనుక ఈ భయాన్ని నివృత్తి చేయడానికై మీరు ఆంజనేయ స్వామిని వేడుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. కేవలము ఒక మూలమంత్రం, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు కార్యక్రమాలకు ప్రారంభము చేసుకోండి. ప్రయాణం ప్రారంభం చేసే సమయం లోపల కానివ్వండి, ఎక్కడికైనా కూడాను ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుణ్ణి స్మరించి మీరు ప్రారంభించినట్టయితే ఈ శనేశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. అదేవిధంగా అపమృత్యు దోష నివృత్తి కొరకై శివారాధన చేయండి. ఆ పంచముఖ మహామృత్యుంజయుణ్ణి ప్రతినిత్యం కూడాను ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి. ఇవి చేసినట్టయితే మీకు శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా భగవంతుడి యొక్క అనుగ్రహమే కావాలి. కాబట్టి భగవంతుడిని మీరు కీర్తించండి, స్తోత్రం చేయండి, పారాయణం చేయండి, దర్శనం చేసుకోండి, గురువులను సందర్శించండి. ఇవి చేసినట్టయితే మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. భక్తి పెరిగినట్టయితే మనిషికి కష్టాలను, దుఃఖాలను, నష్టాలను అధిగమించేటువంటి ఒక స్థైర్యం ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీకు ఆ పరిహారం జరుగుతుంది. ఫలితాలు కూడాను మీకు అనుకూలంగా ఉంటాయి. శుభం.